ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుపతి వేదికగా జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రానికి 26 కోట్లకు పైగా ఉపాధి పని దినాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సహాయం అందించాలని కేంద్ర చేనేత జౌళి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గుంటూరు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 3 వ్యవసాయ కూలీలు మరణించారు. దేశంలో డ్రోన్ల వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. తిరుపతి వేదికగా జరిగే అంతర్జాతీయ దేవాలయాల 3 రోజుల సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సదస్సును ప్రారంభించనుండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తున్న అంత్యోదయ ప్రతిష్టాన్ సంస్థ ఈ సదస్సు నిర్వహిస్తోంది. 58 దేశాల్లోని 1581 ఆలయాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు తదితర అంశాలపై 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు చర్చిస్తుంది. ఈ సదస్సు గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరిన్ని వివరాలు తెలియజేస్తూ, ప్రోగ్రాంలో వేరియస్ టెంపుల్స్ నుంచి మనకి కన్సర్న్ టెంపుల్ అథారిటీస్ వాళ్ళందరితో కలిపి వేరియస్ సెషన్స్ ఇక్కడ ఈ ఐటీసీ ఎక్స్పో వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం మన సీఎం గారితో పాటు అదర్ 2 CMస్తో కలిపి ఇక్కడ ప్రోగ్రామ్ నిర్వహించుకోబోతున్నారు. సో ఓవరాల్గా అక్రాస్ ఇండియా ఆల్ టెంపుల్స్ నుంచి టెంపుల్ కన్వెన్షన్స్ మీద ఎట్లా చేయాలి ఏంటనే దానికి సంబంధించి ఈ 3 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ ఐటీసీ ఎక్స్పో వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. తిరుమలలో పాయకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాకలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకారం అవసరమని దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని హోంమంత్రి వి అనిత కోరారు. తిరుమలలో ఈరోజు ఆమె చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన దేవస్థానం చైర్మన్ ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హోంమంత్రికి హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి 2025-26 సంవత్సరానికి 26 కోట్ల 77 లక్షల పనిదినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ను రాష్ట్ర అధికారులు నిన్న ఢిల్లీలో కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. వివిధ రకాల పనులకు హాజరవుతున్న శ్రామికుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున రాష్ట్రానికి పనిదినాల కేటాయింపు కూడా పెంచాలని రాష్ట్ర అధికారులు కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సంచాలకులు కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం సంచాలకులు షణ్ముఖలతో కూడిన రాష్ట్ర అధికారుల బృందం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పనిదినాల వినియోగంపైన కూడా సమగ్ర నివేదిక సమర్పించింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారనుందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఏ గోపాలకృష్ణ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డును అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏ గోపాలకృష్ణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 15 సంవత్సరాలలోపు బాలబాలికలను గుర్తించి వారికి విస్తృత స్థాయిలో చికిత్స అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర ఆరోగ్య మిషన్ ఇందుకోసం సమకూర్చిన వాహనాన్ని భీమవరంలో ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సైకలాజికల్ కానీ, సైకియాట్రిక్ కానీ, ఫిజియోలాజికల్ ఇష్యూస్ ఏమన్నా కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేసి తగ్గించాలి అనేది ఒక ఉద్దేశం. కావాల్సింది ఫిజియోథెరపీ లేకపోతే ఏదైనా క్యూర్ ట్రీట్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక వెహికల్ కూడా హైర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ వెహికల్ లో పిల్లలందరినీ కూడా మనం ప్రతిరోజు స్థానిక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లో పిల్లలందరినీ కూడా ట్రీట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానునాయక్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలను చిన్న వయసులోనే గుర్తించగలిగితే సులువుగా వాటిని నివారించవచ్చునని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్ టెక్స్ ప్రదర్శన సందర్భంగా ఢిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖల మంత్రి గిరిరాజ్ సింగ్ను నిన్న కలుసుకున్న సందర్భంగా ఆమె ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో నూతన జౌళి పార్కులు, ఇతర చేనేత ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే నేతన్నలకు మరింత ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి సవిత కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ 4వ రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించిన సిట్ అధికారులు తిరుమలలోని అలిపిరి వద్దనున్న కార్యాలయంలో నిందితులను విచారిస్తున్నారు. నిందితుల విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టుకు నివేదికను సిట్ అధికారులు అందించనున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నారా కోడూరు సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 3 మహిళా శ్రామికులు అక్కడికక్కడే మరణించారు. వ్యవసాయ పనుల నిమిత్తం వీరు సుద్దపల్లి నుండి మంగళగిరికి ఆటోలో వెళ్తుండగా ఒక బస్సు ఢీకొని ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరొక 6 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. రహదారి ప్రమాదంలో 3 వ్యవసాయ కూలీలు మరణించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇలా ఉండగా రహదారి ప్రమాదం పట్ల కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. కాగా శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. దేశం సాంకేతికంగా పురోగమిస్తుందనటానికి నిదర్శనంగా డ్రోన్ల వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,501 డ్రోన్లు నమోదయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఢిల్లీలో 4,882 డ్రోన్లు, తమిళనాడులో 4,588 డ్రోన్లు, మహారాష్టలో 4,132 డ్రోన్లు నమోదయ్యాయి. మరోవైపు హర్యానాలో 3,689, కర్ణాటకలో 2,516 డ్రోన్లు, తెలంగాణ రాష్ట్రంలో 1,928, గుజరాత్లో 1,338, కేరళ రాష్ట్రంలో 1,318 డ్రోన్లు ఉన్నాయి. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో గుంటూరులో నిన్న ఒక మహిళ మృతి చెందారు. ప్రకాశం జిల్లా అలసందపల్లి గ్రామానికి చెందిన ఆమె కాలు చచ్చుబడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం 3 రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. దీంతో న్యూరాలజీ విభాగం వైద్యులు ఆమెను ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆమె నిన్న మరణించారని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ ఒక ప్రకటనలో తెలిపారు. మరో 5 బాధితులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని, ఒకరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం తెలియజేస్తూ, దిగువ ట్రోపావరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఆగ్నేయగాలులు మరియు నైరుతి దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలకు వాతావరణ సూచనలు. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి వేదికగా జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రానికి 26 కోట్లకు పైగా ఉపాధి పని దినాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సహాయం అందించాలని కేంద్ర చేనేత జౌళి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.